ఒక కుల ఘర్షణ కావచ్చు, లేదంటే ఒక మత ఘర్షణ కావచ్చు, ఎలాంటివి సృష్టించి అవి గొడవలు పెంచి పెద్ద చేసి రేపొద్దున మళ్ళీ ఈ అమెరికా ఇలాంటి దేశాల్లో, కెనడా లాంటి దేశాల్లో మళ్ళీ మనం తిట్టే పరిస్థితి తీసుకొస్తారు. అందుకని ప్రధానమంత్రి గారు చాలా స్వయంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశ సమగ్రతను దెబ్బతీయడానికి చాలా మంది శక్తులు పన్నాగాలు పలుకుతున్నారు. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, అండగా ఉండేవాళ్ళ మీరు జాగ్రత్తగా ఉండాలి అని చాలా ప్రత్యక్షంగా చాలాసార్లు చెప్పారు. నిన్న ప్రత్యేకించి మరీ చెప్పారు. ఎందుకంటే ఇది మన దేశ భద్రతకి సంబంధించి, దేశ సమగ్రతకి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ నాయకులకు చెప్తున్నాను, మీరు ఏదైనా విమర్శించండి, దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు కానీ, మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కానీ, కుల ఘర్షణలు చేద్దామనుకున్నా కానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తులు మేమందరం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఎందుకంటే కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, ఈ దేశంలో మీరు ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు. ఒక 10 సెకండ్లు, ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తంగా ఉంటే జరగచ్చేమో, కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం. అలాగే ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను, మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం. స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రథమ బాధ్యత మీరే. అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. మేము జీతాలు తీసేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, హాస్టల్ ఏదో తిండి పడేస్తున్నాం, అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఒక 80 రేపులు చేసిన వాడికి స్కాట్ ఫ్రీ వెళ్ళిపోతారు అందరూ బయటికి. నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను, చాలా కఠినమైన శిక్షలు రావాలి. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నియంత్రించుకుంటారా, స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా, లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా, చాయిస్ మీకు. మీరు అదుపు తప్పి కానీ, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కానీ, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి మద్దతుదారులందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదనేది ఇంకా తిమ్మిరిగా ఉంది మీకు. మీకు చెప్తున్నాను, మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈజ్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్ తో సహా ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్. తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోకోలు చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుతాం. ముఖ్యంగా నాకు అలాంటి భయాలు లేవు, గుర్తుపెట్టుకోలేదు. అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈవీఎంస్ మోసం చేసినాయి అంట. ఇదే ఈవీఎంలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల, 11 సీట్లు వస్తే మోసం చేసినాయి. ఈవీఎంలు మోసం చేసే కాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలి. అలాంటప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ టైం పోయిన సార్ నాకు కూడా చెప్పారు, అన్న ఈవీఎంలో మోసం, మా నాయకులు కూడా చెప్పారు, ఈవీఎంలో మోసం జరిగింది సార్. మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మండి, నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనేం మాట్లాడలేదు ఆ రోజున. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్గా ఓడిపోగానే వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయి అంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ దానికి డ్రామాలు, మెలో డ్రామాలు.
అదే నేను పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు కొంచెం మెత్తగా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ అంటే అని కాసుకుని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది. అందరికీ డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు. దేనికి తవ్వారంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తున్న హైవేకి మట్టి వేశారంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి వారికి అడిగాను. నాకు తొందరగా దాని మీద ఒక రిపోర్ట్ పంపించండి నాకు. అది ఎంత మట్టి తీశారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం. ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అందరూ కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం 1 వీక్ లో రిపోర్ట్ పంపిస్తున్నారు. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లేంటి, ఎంత దోచేశారు ఇక్కడ, అది నిజంగా హైవేకే వాడారా, ఇవన్నీ తీయమన్నారు రిపోర్ట్. ఎందుకంటే మీరు మానవ వనరుల్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా, విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశీ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా నదిలిసేది. గత ప్రభుత్వం అడ్డగోలుగా మీరు తవ్వేసుకోమని చెప్పించారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే నాకు ఇక్కడున్న యువతకి, ఆడబిడ్డలు కానీ యువతకు కానీ చెప్తా ఉన్నాను, నేను మీ భవిష్యత్తు కోసం పనిచేయడానికి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టం ఇది. నేను ఇంతమంది చేత నేను తిట్లు తింటా ఉంటాను. అందరిలాగా బతికి చచ్చిపోవచ్చు కానీ నేను జీవించదలుచుకున్నాను. బతకడం తేలిక, బతకొచ్చు అందరం. అలాగే చూస్తా, రోజు తిండి తింటా, సినిమాలు చూస్తా, జోకులు వేసుకుంటూ బతికేయచ్చు కానీ జీవం కాదు. ఒక ఆశయం కోసం పనిచేసి దానికోసం చచ్చిపోతే అది జీవితం గడిపినట్టు. నేను అలాంటి జీవితం గడపదలుచుకున్నాను. దీంట్లో ప్రప్రథమంగా నేను అడిగింది చాలా చిన్న అడిగాను. ఫస్ట్ మీరు రోడ్లు వేయలేకపోవచ్చు, డబ్బులు లేవనుకోండి, ఒక రోడ్ రోలర్ తెచ్చి ఒక గుంతలో ఒక బస్తా మట్టేసి దాన్ని సాఫ్ చేసి అట్లీస్ట్ నడవడానికి ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాం అధికారులు. అలా కాదు, చేయించేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక. పాపం అధికారులకు చేయాలనుకున్నా కానీ వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు గుడిస్తే మళ్ళీ మీరు అడగాలి కదా, అన్న మా రోడ్డు వేయాలన్నా ప్రజాప్రతినిధులు అడగాలి కదా. అలా కాకుండా కనీసం ప్రప్రథమంగా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనున్న మట్టి తీసి ముందుగా గుంతలు పూడ్చండి. అందుకని ఆ స్థాయి లేకుండానే ఈ రోజున ఏం చేస్తున్నామంటే రేపు నుంచి పార్ట్ హోల్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం. ముందు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి నేను మీకు తక్కువ సమయంలోనే ఈ రోడ్లు వేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే